హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనస్టా. సో ఇప్పుడే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా చూసేసాను. సో సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందో ఒక క్విక్ ఒపీనియన్ మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను. బట్ సినిమా కన్నా ముందు మనం కొన్ని మాట్లాడుకోవాలి. ఒక 10 డేస్ నుంచి తెలుగు స్టేట్స్లో సోషల్ మీడియా మొత్తాన్ని కూడా దుమ్ము దులిపేశారు. స్లీపర్ సెల్స్గా ఉన్న మార్వెల్ ఫ్యాన్స్ అందరు కానీ, స్పైడర్ మ్యాన్ ఫ్యాన్స్ కానీ ఒక్కసారి యాక్టివ్ అయిపోయి హైప్ ఒక రేంజ్లో ఎక్కించేశారు సోషల్ మీడియా అంతా కూడా. ఆ హైప్ వల్లే ఈరోజు ఫస్ట్ డే సినిమా చూసిన వాళ్ళు వచ్చిన అందరూ కూడా కొంత డిసప్పాయింట్మెంట్తో బయటకు వస్తున్నారు. దానికి కారణాలు కూడా మనం మాట్లాడుకుందాం. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, స్పైడర్ మ్యాన్ సినిమా చూద్దామని వెళ్ళాలి అనుకుని డిసైడ్ అయిన వాళ్ళందరికీ కూడా ఈ ఫ్యాన్ థియరీస్తో చాలా కన్ఫ్యూజ్ చేసేసారు. అంటే మీరు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా చూడాలి అంటే పనిషర్ సిరీస్ చూడాలి, డేర్ డెవిల్ సిరీస్ చూడాలి, థండర్బోల్ట్ చూడాలి, న్యూ అవెంజర్స్ చూడాలి, ఇలా చాలా కన్ఫ్యూజ్ చేసేసారు. అండ్ అదే కాకుండా ఎంసీయూలో ఒక సినిమా చూడకుండా స్పైడర్ మ్యాన్ సినిమా చూడొచ్చా, ఇలాంటి చాలా మీమ్స్ పడ్డాయి. బట్ రియల్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీరు ఎంసీయూలో ఇప్పటికి వచ్చిన ఒక్క సినిమా చూడకపోయినా ఏం పర్లేదు. మీరు హ్యాపీగా ఫ్రెష్గా వచ్చి స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా చూసినా మీకు చాలా చక్కగా అర్థమవుతుంది. ఎందుకంటే అంత సింపుల్ స్టోరీని తీసుకున్నారు. అండ్ అదే కాకుండా మనకి ఇచ్చిన సర్ప్రైజెస్ కూడా ఈసారి అంత హైలో లేవు. ఎందుకంటే మెయిన్గా పీటర్ పార్కర్ జర్నీ గురించి ఈ సినిమాలో చాలా బాగా చెప్పారు. అంటే ఒక సూపర్ హీరోగా స్పైడర్ మ్యాన్కి ఒక పక్క ఉన్న అతను కూడా పీటర్ పార్కర్ కదా ఒక సిచ్యువేషన్లో, అతనికి ఒక రియల్ లైఫ్ ఉంటుంది. తను కూడా తన లైఫ్లో మళ్ళాగే బతకాలనుకుంటున్నాడు. బట్ అది పాసిబుల్ అవుతుందా లేదా అనేది ఒక లైన్ తీసుకొని ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ జర్నీని ఈరోజు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో చూపించడం జరిగింది. ఎప్పటి వరకు సూపర్ హీరో ఫిల్మ్స్ అన్నా, మార్వెల్ సినిమాలన్నా యాక్షన్ డామినేట్ చేస్తుంది, గ్రాఫిక్స్ డామినేట్ చేస్తుంది, గ్రాండ్యూర్ డామినేట్ చేస్తుంది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం ఎమోషన్ డామినేట్ చేసింది. అక్కడక్కడ హై మూమెంట్స్ అవ్వడానికి ఆ విజువల్స్ కానీ, లేకపోతే ఆ 3D ఎఫెక్ట్స్ కానీ, లేకపోతే ఆ యాక్షన్ కానీ మనకు పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. అండ్ అదే కాకుండా ఎందుకు ఆ హైప్ని మ్యాచ్ చేయలేదంటే, ఇందులో మెయిన్గా మనకు ఒక పర్ఫెక్ట్ విలన్ అయితే మనకు కనబడరు. ముందున్న స్పైడర్ మ్యాన్ అన్ని సినిమాస్లో కూడా మనకి ఒక ప్రాపర్ విలన్ ఉంటాడు. ఆ ప్రాపర్ విలన్ స్పైడర్ మ్యాన్ ఎలా ఎదిరించాడు అనేది ఉంటుంది. బట్ ఈ సినిమాలో స్పైడర్ మ్యాన్కి అసలైన విలన్ ఎవరంటే పీటర్ పార్కరే. తన రియల్ లైఫ్ని, తన నార్మల్ లైఫ్ని తను లీడ్ చేయాలనుకుంటున్నాడు. అది పాసిబుల్ అయిందా లేదా? అండ్ ఈ జర్నీలో మెయిన్గా చెప్పాలంటే శాడీ సింక్ అనే క్యారెక్టర్ని తననైతే ఈ సినిమాలో చాలా పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ తన పవర్స్ గురించి కానీ, తన బ్యాక్ స్టోరీ కానీ అంతా కూడా ఇందులో బాగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చే యూనివర్స్ సిరీస్లో కూడా శాడీ సింక్ క్యారెక్టర్ చాలా బాగుండబోతుంది. అండ్ తన పవర్స్ గురించి కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. చాలా అదిరిపోతూ ఉంటుంది. సో మెయిన్గా చెప్పాలంటే ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ స్పైడర్ మ్యాన్ని చాలా ఇయర్స్ తర్వాత మీరు అందరూ కూడా హ్యాపీగా స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయొచ్చు. బట్ మన తెలుగులో వచ్చినంత హైప్ మ్యాచ్ చేసుకొని మీరు వెళ్తే మాత్రం డిసప్పాయింట్ అయ్యి బయటకు వస్తారు. సో ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఒక బ్లాంక్ మైండ్తో మీరు వెళ్ళి థియేటర్లో కూర్చుంటే మాత్రం స్పైడర్ మ్యాన్గా మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా ఇంప్రెస్ చేస్తాడు. లేదు బయట వచ్చిన హైపుల్ని, ఫ్యాన్ థియరీస్ని ఇవన్నిటిని పట్టుకొని సినిమాకి వెళ్తే మాత్రం చాలా గట్టిగా మీరైతే డిసప్పాయింట్ అయిపోతారు. బట్ ముందు వచ్చిన వాటి అన్నిటితో కన్నా పోల్చుకుంటే ఒక గుడ్ అటెంప్ట్, స్పైడర్ మ్యాన్ జర్నీలో గుడ్ అటెంప్ట్. అండ్ స్పైడర్ మ్యాన్ నుంచి చిన్నప్పటి నుంచి చూస్తున్న వర్షన్లోని ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్షన్. సో దీన్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ దీని ద్వారా నెక్స్ట్ వచ్చిన స్పైడర్ మ్యాన్ సిరీస్లు కానీ, స్పైడర్ మ్యాన్ క్యారెక్టర్స్ కానీ ఎలా ఉంటాయో ఎగరగా వెయిట్ చేయాలి. అండ్ అదే కాకుండా మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టు బిగ్ సర్ప్రైజ్ ఏం లేదు. మనకి ట్రైలర్లో పనిషర్ ఆల్రెడీ ఉన్నాడు. అండ్ అదే కాకుండా మనకి థండర్బోల్ట్స్, న్యూ అవెంజర్స్ అంటున్నారు కదా, అందులోంచి ఒక క్యారెక్టర్ మనకు కనబడుతూ ఉంటుంది. ఇవి మెయిన్గా సర్ప్రైజెస్. అండ్ ఎండ్ క్రెడిట్ సీన్ కూడా మిమ్మల్ని అంత సర్ప్రైజ్ చేయదు, అంత హై మూమెంట్ ఉండదు. చాలా ప్రాపర్గా ఒక సింపుల్ లైన్లో మనకైతే స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేని తీసుకొచ్చారు. బట్ కలెక్షన్స్ కానీ, రికార్డ్స్ కానీ, హైప్ కానీ ఒక రేంజ్లో ఉంది. సో సినిమా చూస్తున్నప్పుడు మీరు కూడా ఇవన్నీ మైండ్లో పెట్టుకోకుండా జస్ట్ స్పైడర్ మ్యాన్ని విట్నెస్ చేయాలి, అతని గ్రాండియర్ని, ఆ విజువల్స్ని, ఆ సూపర్ హీరో జర్నీని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మీకు చాలా బాగా నచ్చుతుంది. సో ఇంకేం లేట్ చేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో హ్యాపీగా వెళ్ళిపోండి. మీరు కూడా స్పైడర్ మ్యాన్ని ఒక మంచి 3D ఎఫెక్ట్ సినిమాలు చూసి ఎంజాయ్ చేసేయండి. మరొక రివ్యూతో మళ్ళీ మనందరం కలుసుకుందాం.